ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ప్రకటన గ్రంథపు ప్రవచన వాక్యాల అధ్యయనంలో 11వ అధ్యయనం దగ్గరకు ప్రభు మనలను నడిపించిన ఆయన ప్రేమకై ఆయనను మనసారా స్తుతిస్తూ ఉన్నాను. మరెంతో ఆసక్తితో మీరు క్రమంగా ఈ వాక్యాన్ని వింటూ మరి వాటిని నోట్ చేసుకుంటూ మరలా మీరు ధ్యానం చేస్తూ కొన్ని ప్రశ్నలు కూడా మీ మనసులో లేవనెత్తబడ్డం, అది మీరు కనపరుస్తున్న ఆసక్తికి నిదర్శనం అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం ఇప్పటి వరకు 4 అధ్యాయాల ధ్యానాన్ని ముగించాము. ఈరోజు మనం 5వ అధ్యాయాన్ని ఆరంభించాలి. అయితే నిన్న 4వ అధ్యాయం విన్న తర్వాత చాలామంది వేసిన ప్రశ్నలు, ఇంతవరకు ప్రభు యొక్క రాకడ అంటే దాని గురించిన కొంత గ్రహింపు లోపించింది, నిన్న కొంత అవగాహన అయింది. కానీ మాకున్న ప్రశ్న, ప్రభు యొక్క ఆగమనానికి అలాగనే ప్రభు యొక్క రాకడకు ఏమిటి ఆ వ్యత్యాసం? ఆ వ్యత్యాసం లేఖనానుసారమైనదేనా అనేటువంటి ప్రశ్నలు మన ప్రియులు కొంతమంది అడిగారు. అలాగనే మరి క్రీస్తు యొక్క 2వ రాకడ, మరి దాని కొరకు సిద్ధపాటు కంటే ప్రభు సంఘం కొరకు వచ్చే ఆయన రాకడ యొక్క సిద్ధపాటు కొంచెం సంఘంగా మేము ఇప్పుడు నేర్చుకుంటే మంచిది కదా. మేము కూడా మా సంఘాలకు అవి తెలియచేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది అని కొంతమంది సేవకులు అలాగనే విశ్వాసులు కూడా అడిగిన కారణం చేత ఈరోజు 5వ అధ్యాయాన్ని మనం నిజానికి మొదలు పెట్టాలి. అది క్రీస్తు యొక్క ఆరాధన, క్రీస్తుని ఆరాధించే క్రమం 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆ అధ్యాయంలోనికి వెళ్ళే ముందు ఇక్కడ ఈ సంశయాలు మనం తీర్చుకుంటే కొంత ప్రయోజనం ఉంటుందనించి ఈ రోజున ఆ ధ్యానాలు మీ ముందుకు తీసుకురావాలని తలస్తా ఉన్నాను. కనుక శ్రద్ధతో ఓపికతో విషయాలను మీరు సేకరించుకోండి, ధ్యానించండి, ప్రార్థన చేసుకోండి, సిద్ధపడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను, వినండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను అనెను. దేవుడు ఈ వచనాన్ని మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని మనం మొదలు పెడదాం. ప్రేమపూర్ణుడైన మా పరమ తండ్రి, మీకు కృతజ్ఞతలు. మీరిచ్చిన ఈ ప్రశస్తమైన గడియల కొరకై మిమ్మల్ని మా హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా నీ రాకడ, నీ ఆగమనం యొక్క ఆ వ్యత్యాసాలను మేము ఆలోచిస్తూ, ప్రభువా, నీ ఆగమనం కొరకై మేము సిద్ధపడే ఆ క్రమాన్ని మేము నేర్చుకోవడానికి కావలసిన కృప అనుగ్రహించమని మమ్మల్ని మేమే నీ దయగల కృపగల స్థాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలోనే స్తోత్రాలు అర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, సంగమ కొరకు ప్రభు వచ్చే ఆ విధానమును గూర్చి క్రైస్తవ ప్రపంచంలో 3 రకాలైన ఆలోచనలు ఉన్నాయి. అందులో మొదటి ఆలోచన, శ్రమలకు మునిపే సంఘం ఎత్తబడుతుంది అనేది ఒక తలంపు. దాన్ని ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ అన్నారు. అంటే క్రీస్తు విరోధి పాలన భూమి మీద ఉన్న రోజుల్లో గొర్రెపిల్ల అలాగనే దేవుని యొక్క ఉగ్రత ఒక 7 సంవత్సరాలు భూమి మీద కనబడేటువంటి ఆ రోజుల్లో
సంఘము భూమి మీద ఉండదు, ఆ శ్రమలకు మునిపే సంఘం ఎత్తబడుతుంది అనేది ఒక ఆలోచన. మరో ఆలోచన ఏమిటి అంటే, సంఘము శ్రమల్లోనే ఉంటుంది, శ్రమల మధ్యలో ఆ సంఘం ఎత్తబడుతుంది అని చెప్పేవారు కూడా లేకపోలేదు. వారు చెప్పేదానికి కూడా వారు కొన్ని లేఖనాలు మన ప్రియులు చూయిస్తారు. వారు చూపించే లేఖనం ఏమిటి అంటే, అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనంలో పౌలు అంతియోక్య సంఘానికి ఇచ్చిన ఒక ప్రోత్సాహకరమైన మాట వారు తీసుకున్నారు. వారంటారు, మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలసి ఉన్నది అనే మాట ఉంది కదా. దీనితో పాటు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఆ ఖర్జూరపు మంటలు పట్టుకొని గొర్రె పిల్లను వెంబడించి వీరు మహాశ్రమంలో నుంచి వచ్చిన వారు అని రాసింది కదా. ఈ గుంపు శ్రమలో నుంచే వచ్చారు కాబట్టి సంఘము శ్రమల మధ్యలో ఎత్తబడుతుంది అనేది ఒక ఆలోచన. ఆ ఆలోచనకు ఇంకా అలాంటి వాక్య ఆధారాలు చాలా వారు చూపించగలరు. అయితే మరి ఒకటి, శ్రమల అనంతరం సంఘం ఎత్తబడుతుంది, సంఘము కొరకు ప్రభు అప్పుడు వస్తాడు అని చెప్పే ఆలోచనలు కూడా ఉన్నాయి. వారు అట్లా ఆలోచించడానికి గల కారణం ఏంటంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు ప్రభు దగ్గరకు అడిగినారు, ప్రభు నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అడిగితే, శ్రమలన్నీ కూడా ప్రభు వరుసగా చెప్పి ఆయన మనుష్య కుమారుని ప్రత్యక్షత అప్పుడు కలుగుతుంది అని ప్రభు చెప్పారు. మత్తయి సువార్త మీరు 24వ అధ్యాయం ఒకవేళ మీరు గమనిస్తే ప్రియులారా, 24వ అధ్యాయంలో 4వ వచనం నుంచి ప్రభు ఈ శ్రమలన్నిటి గురించి 28వ వచనం వరకు చెప్పి 29వ వచనంలో మళ్ళా శ్రమల ముగింపును చెప్పి 30వ వచనంలో అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడను, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు అని రాసింది. కనుక ఇన్ని శ్రమలు అయిపోయిన తర్వాతనే ప్రభు తన సంఘం కొరకు వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. దీన్ని పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అన్నారు. వింటున్నారు కదూ, శ్రమలకు మునిపే సంఘం ఎత్తబడుతుంది, అది ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్. శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుంది, దాని కొరకు ప్రభు వస్తాడు, అది మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్. శ్రమల అనంతరం ప్రభు వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది, అది పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్. ఈ 3 రకాలైనటువంటి ఆలోచనలు మన క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. ఎవరికి తోచిన విధానంలో వారి తలంపులను తీసుకుని ప్రియులారా దానికి సమర్థించుకుంటూ మాట్లాడేటువంటి విధానం కూడా లేకపోలేదు. సరే, ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఆలోచన చేసి మనం లోపలికి వెళదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శ్రమల అనంతరమే ప్రభు వస్తున్నట్టు ఉంది కదా. మరి దీన్ని ఏమనుకోవాలి అంటే, ప్రియులారా శిష్యులు అడిగిందేంటో ప్రభు చెప్పిందేంటో మనం గమనించాలి. శిష్యులు ఏమని అడిగినారు? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేమి అన్నారు. వింటున్నారా ఈ మాట? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేమి. ఏ రాకడ కొరకు వారు అడుగుతున్నారు? ఏ యుగమ సమాప్తి కొరకు వారు అడుగుతున్నారు? ఇది మనకు కొంచెం తెలియాల్సిన విషయం. సంఘము కొరకు ప్రభు యొక్క రాకడ గురించి అడగడానికి ఆ శిష్యులకు సంఘము అనే దాని యొక్క ప్రత్యక్షత వారికి ఏమైనా ఉందంటారా? మత్తయి సువార్త 16వ అధ్యాయం ఆ 16 నుంచి 18 వచనాలలో పేతురు యొక్క విశ్వాస ప్రకటన జరిగిన తరువాత నేను నా సంఘమును కట్టుదును, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరము అని ప్రభు చెప్పారు. అంతకంటే ఎక్కువ క్రైస్తవ సంఘమును గూర్చిన ప్రత్యక్షత అప్పుడు ప్రభుతో ఉన్న శిష్యులకే లేదు. వారు ఎంతసేపు వారు ఎదురు చూస్తున్నది ఏంటో తెలుసా? యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుంది, మెస్సయ్య యొక్క రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఆయన రాజ్యపాలన ఎప్పుడు జరుగుతుంది, ఆయన రాజు అయితే పరిస్థితులు బాగుంటాయి కదా అనేటువంటి ఆలోచనలతోనే వారు ఉన్నారు. వారి సంఘము కొరకు ప్రభు యొక్క
ఆగమనం గూర్చి కానీ లేక సంఘం ఎత్తబడ్డం అనే దాని గూర్చి కానీ వారికి ఆలోచన లేదు. వారు అడిగింది ఆయన రాజ్యమును గూర్చి, యుగ సమాప్తిని గూర్చి, ప్రభువు రారాజుగా భూమి మీద రాజ్యం ఏలడాన్ని గురించి వాళ్ళు అడుగుతున్నారు. కనుక ప్రియులారా, మత్తయి సువార్త 24 అధ్యాయం, అలాగనే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ఈ రెండు పక్కపక్కన పెట్టి చూడండి. అవి శ్రమల కాలంలో సంభవించేటువంటి సంభవాలు. వినండి ఈ ప్రియులారా, ఈ రెండు సంఘముతో సంబంధం ఉన్నవి కావు. ఈ రెండు సంఘముతో సంబంధం ఉన్నవి కాదు. ఏ రోజునైతే మత్తయి సువార్త 24 అధ్యాయం సంఘానికి మనం కనెక్ట్ చేస్తామో, అలాగే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడిన ముద్రణ తీర్పుల దగ్గర నుంచి వాటిని సంఘానికి మనం కనెక్ట్ చేస్తామో, ఆ రోజున మనకి ఏమి తోస్తుంది అంటే పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చరే రైట్ అని మనం అనుకునేదానికి అవకాశం ఉంది. శ్రమల అనంతరమే సంఘం ఎత్తబడుతుందని చెప్పేటోళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద సేవకులు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి నేను ఎరుగుదును. అన్ని విషయాలలో వారు చాలా యోగ్యులే. ఈ విషయంలో ఎందుకో వారికున్న అవగాహన ఇలా ఉంది. అది వారి వ్యక్తిగతం. వారిని నేనేమి ప్రశ్నించలేను కానీ, మనము ప్రశ్నించడానికి వీల్లేదు. కానీ లేఖనములో మనకు దొరికిన ప్రత్యక్షత ప్రకారం మన విశ్వాసాన్ని కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సరే, పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ పక్కగా పెట్టాం. మరి శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుందన్న ఆలోచనలో కూడా ఉన్నారు కదా. మనం అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉందని చెబుతున్నారు కదా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో లెక్కింపజాలని మహా గొప్ప సమూహం అక్కడ కనబడుతుంది కదా. 7వ అధ్యాయం 9వ వచనంలో వీరందరి గురించి, వీళ్ళ మహాశ్రమంలోంచి వచ్చిన వారని అక్కడ రాయబడింది కదా. కనుక శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుందని చెప్పే వాళ్ళు ఉన్నారు. అయితే ఒక విషయం ఆలోచించేద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న మాట, శ్రమల కాలంలో వినండి, 1,44,000 మంది వారి సంఖ్య, వారి గోత్రం ప్రస్తావించబడింది. వీరందరూ మెస్సియా యందు విశ్వాసం ఉంచి, ఎలా విశ్వాసం ఉంచుతారు? మెస్సియాగా యేసుక్రీస్తు వచ్చినాడు, ఆయనను మన పితరులే సిలువ వేసి చంపేశారు, ఆయన భూమి మీద తన సంఘాన్ని ఆయన కట్టుకున్నాడు, ఆ సంఘమును ఆయన కొనిపోయాడు, ఇప్పుడు భూమి మీద మనమే మిగిలిపోయామని వారు కనువిప్పునంది విశ్వాసంలోనికి వచ్చి, మళ్ళీ మెస్సియా వస్తాడిక, ఆయన రాకడకు సమయం అయిపోయింది, ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తూ భక్తి చేసేటువంటి 1,44,000 మంది యూదులు ఉంటారు. ఆ యూదులు క్రీస్తు విరోధి చేత బాధించబడతారు. వారు మహాశ్రమల గుండా వారు ప్రయాణం చేస్తారు. వారికి సహాయపడేటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభు గొర్రెల్లాంటి వాళ్ళు అన్నాడు. వారికి సహాయం చేయనటువంటి వారిని మేకలు అని చెప్పి కూడా అన్నాడు. దాని గురించిన వివరాలు మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ గొర్రెలు మేకల తీర్పును మనం చూస్తాం. కనుక ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు 1,44,000 మంది యూదులు వారు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తూ, మెస్సియా రాకడ కొరకు ఎదురు చూస్తూ వారు దేవుని మాటలు ప్రకటించగా, భూమి మీద అనేక మంది జనాంగాలు యూదుల నుండే రక్షణ కలుగును అన్నట్టుగా భూమి మీద ఉన్న సమస్త జనులకు వీరు ఆశీర్వాదకరంగా ఉంటారనే మాట నెరవేర్పులో అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారు. వారి గుంపే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. ఇది సంఘము కాదు. ఆనాడు 7 ఏండ్ల శ్రమల కాల మధ్యలో మిగిలిపోయినటువంటి అన్ని జనాంగం, మిత్రులారా వినండి, యూదులు కలిసి దేవుని కొరకు శ్రమల కాల పరిశుద్ధులు కానయ్యున్నారు. దానికి సంబంధించిన మాటలు మళ్ళీ మన సంఘానికి కలిపామనుకోండి, వినండి ప్రియులారా, సంఘం శ్రమల్లోనే ఉంటుంది అనేటువంటి ఆలోచన వస్తుంది. వినండి ప్రియమైన స్నేహితులారా, కనుక శ్రమల అనంతరం ప్రభు యొక్క ఆగమనం, సంఘం ఎత్తబడ్డం అది సమంజసంగా తోచడం లేదు. లేఖనాల ప్రకారం శ్రమల మధ్యలోనే సంఘం ఎత్తబడుతుంది అనేది కూడా లేఖనాల వెలుగులో అది సరిపోవడం లేదు. మరి అపొస్తలుల కార్యాలు 14:22లో పౌలు భక్తుడు అన్నాడు కదా, మనం అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలసి ఉంది అని. మరి దాన్ని ఏమంటారు అంటే, సంఘం శ్రమల్లోనే పుట్టింది, సంఘం శ్రమల్లోనే పురుడు పోసుకుంది, సంఘం శ్రమల్లోనే ఎదిగింది, సంఘం శ్రమల్లోనే విస్తరిస్తుంది. అది దేవుని పద్ధతి. ఆ శ్రమలకు క్రీస్తు
క్రీస్తు విరోధి భూమి మీద పాలన చేస్తున్నప్పుడు అటు దేవుని ఉగ్రత, ఇటు వీడు భయంకరమైనటువంటి పాలన వల్ల వచ్చే ఆశ్రమలకు సంబంధం లేదు. ఇవి సాధారణ శ్రమలు, అవి మహాశ్రమలు అనే మాట మనం చూస్తాం. వీటి ట్రయల్స్ అన్నారు, దాని ట్రిబులేషన్ అన్నారు. కనుక ప్రియమైన స్నేహితులారా, ఈ మధ్యలో సంఘం ఎత్తబడ్డం అనేది కూడా దేవుని వాక్య పరిధిలో అది కొంచెం అంత సమంజసంగా లేదు. నా కన్విక్షన్ చెబుతున్నాను, లేఖనాల వెలుగులో ఉన్నది, శ్రమలకు మునిపే సంఘం ఎత్తబడుతుంది అనే విషయం. నిన్న ప్రకటన 4లో యోహానును దేవుడు ఎక్కడ ఎక్కిరమ్ము అని చెప్పడంలో అతను సంఘ ప్రతినిధిగా మనం ఆలోచించాలి అని చెప్పాను. దేవుని ఎదుట సింహాసనాల మీద కూర్చున్న 24 ఆ పెద్దలు సంఘ ప్రాతినిధ్యం వహించిన ప్రతినిధులుగా చూడాలని చెప్పినప్పుడు మన ప్రియులు వేసిన ప్రశ్నలకు ఈ రోజున జవాబివ్వడం కొరకు ఈ సెషన్ నేను వాడుకుంటున్నాను. ఇప్పుడు రండి, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 4:1 ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము అని చెప్పాడు. ఇక్కడ ఒక తెరవబడిన ద్వారం మీ మనసులో ఉంచండి. మళ్ళీ రండి ప్రియమైన స్నేహితులారా, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం నేను 11వ వచనాన్ని చదువుతున్నాను. 19, 11 మరియు పరలోకము తెరవబడి ఉండుట నేను చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను. దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు అని రాసి ఉంది. ప్రియులారా, ఈ 11వ వచనములో ఉన్నది పరలోకము తెరవబడి ఉంది. 4:1 ఉన్నది పరలోకం తెరవబడి ఉంది అని ఉంది. 4:1 పరలోకము తెరవబడి యోహానికి ఎక్కడ ఎక్కిరమ్ము అని పైకి పిలవడాన్ని మనం చూస్తాము. ప్రకటన 19:11 పైనున్న వాడు తన వేవేల పరిశుద్ధులతో ఆ దూతలతో కలిసి ఆయన భూమి మీదకి రావడాన్ని 19వ అధ్యాయంలో చూస్తాం. కానీ ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలు గమనించాలి. ప్రభు తన సంఘము కొరకు వచ్చి సంఘమును తన వరకు పిలిచిన అనుభవం దాని ఆగమనం అని అంటాము. ఆయన భూమి మీదకు వచ్చి క్రీస్తు విరోధితోనూ వాడి అనుచరులతోనూ పోరాటం చేసి అది మిగెద్దో యుద్ధం ముగించి తన పాలన భూమి మీద స్థాపించినటువంటి దాన్ని ఆయన రాకడ లేక ఆయన ప్రత్యక్షత అని అంటాం. ఆగమనం వేరు సంగమ కొరకు, ప్రత్యక్షత వేరు రాజ్యము కొరకు. ఈ రెండింటిని కలిపి ఆలోచించడానికి మనం ప్రయత్నం చేస్తే మనం ఎక్కడో మిస్ అయిపోతాం. ప్రియులారా వినండి, మన హోప్ దెబ్బతింటది, మన ఫెయిత్ డ్యామేజ్ అవుతుంది, ప్రభు మీద మనకున్న ప్రేమ అది సన్నగిల్లుతుంది. కనుక ఇవన్నీ కూడా మన విశ్వాసము, ప్రేమ, మన నిరీక్షణకు సంబంధించిన విషయాలు కనుక ఇవి కొంచెం ధ్యానపూర్వకంగా మనం అధ్యయనం చేయటం నేర్చుకోవాలి. రండి, ఇప్పుడు రెండింటికి మధ్య ఉన్న ఆ తారతమ్యాన్ని లేఖనాల వెలుగులో నేను మీకు చూపిస్తాను. ప్రియులారా చూడండి, ఆగమనమును గురించి అంటే సంగమ కొరకు ప్రభు వచ్చే దాని గురించి ఏమని రాసిందో చదువుతాను. చూడండి, 1 తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4:16-17 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీద సజీవులమే నిలిచి ఉండ మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. గమనిస్తున్నారా? ఈ 2 వచనాల్లో మనకేమి కనబడుతుందంటే ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. ఇది ఆయన మేఘముల వరకు ఆయన ఆగమనం అయితే, సంఘము ఆయన దగ్గరికి కొనుకోబడ్డం, ఆయన దగ్గరికి ఎక్కి వెళ్ళడాన్ని ఈ భాగం చెబుతున్నది. ప్రియులారా ఇప్పుడు చదువుతాను చూడండి ఈ మాట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి రండి. ఆయన రాకడ గురించి చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14 వచనంలో పరలోకమందున్న సేనలు
శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రమునెక్కి ఆయనను వెంబడించుచుండరి, జనములను కొట్టుటకై ఆయన నోట నుంచి వాడుగల ఖడ్గం బయలువెడలుచున్నది. ఆయన తన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యమ తొట్టిని త్రొక్కును అనే మాట మనం చూస్తాం. ఇది ఏమని చెబుతుంది అనంటే, ఆయన భూమి మీదకి రావడానికి వచ్చి చెప్తుంది. అది మధ్యాకాశానికి రావడానికి గురించి చెబితే, ఇది భూమి మీదకి రావడానికి గురించి చెప్తుంది. ఇక్కడ మరో విషయం గమనించాలి. మనము ఆయన దగ్గరికి కొనుక్కోబడదుము అనేది ఆగమనమైతే, ఇప్పుడు ఆయన రాకడలో ఆయనతో పాటు భూమి మీదకు వచ్చును అది రెండో తలంపు. చూసారంత తేడా ఉందో? ఆయన దగ్గరకు కొనుక్కోబడదుము, ఆయనతో భూమి మీదకు వద్దాము. ఆగమనము, రాకడ. చాలా సార్లు ట్రెడిషనల్ గా మనం విన్న మాట, యేసు ప్రభు రెండో రాకడ అంటే దేనికి సంబంధించి మాట్లాడుతున్నారో అర్థం కాక మనం ఎంతో కలవరంతో మిగిలిపోతున్నాం. తేలిగ్గా అర్థం చేసుకుందాం ప్రియులారా. దీనికేం ఇబ్బందుల పాలు కావాల్సిన అవసరం లేదు. మొదటిది ఆగమనం. అది మధ్యాకాశములో మేఘముల మీద ఆయన ఎదుర్కోవడానికి కొనుక్కోబడ్డమైతే, రెండవది గుర్రములను ఎక్కి ఆయన భూమి మీదకు రావడం, అది ఆయన రాకడైతే, మనుషులు ఆయన దగ్గర కొనుక్కోబడుతున్నారు ఆగమనములో, ఆయన రాకడలో ఆయనతో పాటు వస్తున్నారు. ఈ రెండు తేడాలు మీరు గమనించాలి. మనం మూడో తేడా చెప్తాను చూడండి. మూడో తేడా ఏంటంటే, సంఘము శ్రమలకు ముందే ప్రభు దగ్గరకు కొనుక్కోబడుతుంది. ఎట్లా చెప్పగలము అంటే చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మీ కొరకు చదువుతున్నాను మిత్రులారా, గమనించండి. 5వ అధ్యాయం 9వ వచనం ఇట్లుంది, చదువుతున్నాను చూడండి. ఎందుకనగా మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే గాని ఆ దేవుడు నియమించిన గాని ఉగ్రత పాలవ్వడానికి నియమించలేదు. గమనిస్తున్నారా? ఇదే మాట ఫిలదెల్ఫియా సంఘంతో కూడా ప్రభు మాట్లాడుతూ ఇలా అన్నారు. చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో, వినండి, శోధన గడియలో నేను నిన్ను కాపాడగను. నువ్వు ఆ శోధనలో ఉండవు, ఆ శ్రమలలో నీవు ఉండవు. వినండి ప్రియులారా, ఆ 7 ఏండ్ల శ్రమల కాలం అయిన తర్వాత ఆయన రాకడైతే, ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో దాన్ని మరొక పేరేంటో తెలుసా? దేవుని ఉగ్రత దినము, అది గొర్రెపిల్ల ఉగ్రత దినము అని ఉంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి 17వ వచనంలో ఏమి రాసిందో ఇలా ఉంది. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందుల్లోను దాక్కుని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దాన్ని తాళగలిగిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మను మరుగు చేయడం ఆ పర్వతములతోనూ బండలతోనూ చెప్పుదురు. అరే, మరి గొర్రెపిల్ల రక్తం చేత విమోచింపబడి ఆ గొర్రెపిల్లకు వధువుగా తయారైన సంఘం మీద గొర్రెపిల్ల ఉగ్రత ఎలా కనపరుస్తాడు ఈ భూమి మీద? ఇది లోకమంతటి మీదకి వచ్చిన శోధన సమయం, లోకమంతటి మీదకి వచ్చినటువంటి శ్రమల సమయం. గమనించాలి. దానికి దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత దినం అని చెప్పబడింది. గమనిస్తున్నారా ప్రియులారా? కనుక శ్రమలకు మునిపే సంఘం ప్రియుల భూమి మీద నుంచి తీసివేయబడుతుంది అనే విషయాన్ని ఈ 2 రిఫరెన్సెస్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగనే మిత్రులారా వినండి, శ్రమల తరువాత ఆయన రాకడ భూమి మీదకి సంభవిస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. మీరు ప్రకటన గ్రంథం 17, 18 అధ్యాయాలు చదవండి. 16 నుంచి కూడా చదివితే బాగుంటుంది. మనం అక్కడ వెళ్ళినప్పుడు విపులంగా దాని గురించి మనం ధ్యానం చేస్తాము. కానీ 16వ అధ్యాయంలో మిత్రులారా మిగతో యుద్ధానికి సన్నిద్ధం కావడం, 17వ అధ్యాయంలో బబులోను పతనం, 18వ అధ్యాయంలో మరో బబులోను పతనం, అది ఒక వేశ్య అని చెప్పి ప్రభు అనడం, దాని పతనావస్థకు తీసుకుని రావడం, మతపరమైన బబులోను, వ్యాపార బబులోను రెండు కూలిపోగా వినండి, క్రీస్తు విరోధి ఘటసర్పం. అలాగనే ప్రియమైన స్నేహితులారా గమనించండి, క్రీస్తు విరోధి ఘటసర్పం అబద్ధ ప్రవక్త
అందరూ కూడా వినండి ప్రియులారా, అగ్నిగుండములో వేయబడే ఒక రోజుంది. అవన్నీ కూడా మనకు ప్రకటన 16, 17, 18 అధ్యాయాలు చూశాక 19 అధ్యాయంలో ఆయన రావటం, తర్వాత క్రీస్తు విరోధి వాళ్ళ అనుచరులతో ఆయన పోరాటం సలపడం అనే విషయాలని మనం చాలా జాగ్రత్తగా మనం నేర్చుకుంటాం ప్రియులారా. కాబట్టి శ్రమలకు మునిపే సంఘం కొనిపోబడ్డం, శ్రమలు తరువాత ఆయన రాకడ భూమి మీద సంభవించడం చూస్తాం. ఎంత వ్యత్యాసం ఉందో గమనించండి, ఎంత వ్యత్యాసం ఉందో గమనించండి. 4వ సంగతి చెప్తాను వినండి. మొదటి సంగతి మధ్యాకాశం భూమి మీదకు, 2వ సంగతి ఆయన దగ్గర కొనిపోవడం, ఆయనతో రావడం, 3వ సంగతి శ్రమలకు మునుపు శ్రమల తరువాత. 4వ తేడా చూపిస్తాను చూడండి ప్రియులారా. 4వ తేడా ఏమిటి అంటే వినండి చాలా జాగ్రత్తగా ఈ మాట ప్రియులారా. ఇప్పుడే మనం చదివే మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఇవ్వండి, ఆయన ఆగమనం సంఘం ఎత్తబడ్డంలో సంఘ పరిశుద్ధులకు దొరికేదేంటో తెలుసా? గొప్ప విడుదల. గొప్ప విడుదల. ఏమిటా విడుదల అంటే వినండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఈ భూమి మీదనే మన పాపం యొక్క జీతం నుంచి విడుదల పొందాం. ఆయన ఆత్మ సహాయంతో, ఆయన వాక్యం సహాయంతో, తోటి పరిశుద్ధుల సహాయంతో వినండి అనుదినము మన జీవితాన్ని కాపాడుకుంటూ మన భూమి మీద పాపం యొక్క అధికారం నుంచి ప్రతిరోజు విడిపించబడుతున్నాము. ఆయన వస్తాడు, మనం వెళతాము. అప్పుడు దొరికేటువంటి విడుదల ఏంటో తెలుసా? అది పరిపూర్ణమైన పాప వాతావరణం నుంచే విడుదల. ఈ మట్టి శరీరానికి మహిమస్తుంది. వినండి ప్రియులారా, అది పరిపూర్ణమైన విడుదల. కనుక క్రీస్తు యొక్క ఆగమనం సంఘం ఎత్తబడ్డంలో ఏమి జరగనయ్యుంది అని అంటే దేవుని సంఘమునకు గొప్ప విడుదల రానయ్యుంది. అది విడుదల. తన సంఘమును విడుదల కొరకు ఆయన ఆగమనంలో ఉంది. మరి ఆయన రాకడలో ఏమి జరుగుతుంది చూడండి ప్రియమైన స్నేహితులారా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి 21 వచనాలు చదవండి. అక్కడ ఆయన తీర్పు మనం చూస్తాం. ఇక్కడ విడుదల, అక్కడ తీర్పు. ఆ తీర్పు చేస్తున్నప్పుడు ఘటసర్పాన్ని, క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తలను అనుసరించిన ఆ భూరాజులను, అధిపతులను, సహస్రాధిపతులను ఆయన హతము చేసి పక్షులకు ఆహారంగా వేస్తాడు. అది పక్షులకు భలే మహావిందు అని మనం చూస్తాం. వినండి 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 ప్రియమైన స్నేహితులారా, అది తీర్పు, ఇది విడుదల. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం మనకు అర్థం కావాలి. మరో వ్యత్యాసం మీ జ్ఞాపకం చేస్తాను. ఆయన ఆగమనం వినండి ప్రియమైన స్నేహితులారా, అది రహస్యంగానే గోప్యంగానే జరుగుతుంది. అది అందరికీ తెలిసేలాగా జరగదు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మీ కొరకు చదువుతాను చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం నేను మీ కొరకు చదువుతున్నాను చూడండి ప్రియులారా. 52వ వచనం నుంచి ఇలా ఉంది. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగ గాని మనమందరము మార్పు నొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనం మార్పు నొందుదుము అని రాసి ఉంది. ఇది రెప్పపాటు గడిలో జరిగే పని. ఇది రెప్పపాటు గడిలో జరిగే పని. ఇది అందరికీ తెలియదు. కానీ ప్రియులారా, ఆయన రాకడైతే ఎట్లుంటుందో తెలుసా చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. 1:7 చూడండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారు అనగా యూదులను చూచెదరు, జనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. గమనిస్తున్నారా ప్రభునందు ప్రియ? ఎంత వ్యత్యాసం ఉందండి. అది రెప్పపాటు గడిలో జరిగే పని, ఇది కొన్ని సంభవాలు జరిగిన తర్వాత జరిగే పని. ప్రియమైన స్నేహితుల గమనించండి, ఇది 5వ పోలిక. 6వ పోలిక చెప్తాను వినండి. ఆయన ఆగమనం అది ఎలా ఉంటుందంటే అది ఎప్పుడన్నా సంభవించవచ్చు. ఒకవేళ ఈ ప్రసంగం వింటూ కూడా జరిగినా మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకనంటే ప్రియులారా, ఆయన ఎప్పుడు తన సంఘము కొరకు నిమిత్తం ఆయన వస్తాడో ఆ సమయాన్ని, దానికి సూచనలేమి ఆయన చెప్పలేదు. కనుక ఆయన ఆగమనం, సంఘం ఎత్తబడ్డం అది ఏ గడిలోనైనా సంభవించవచ్చు.
తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మహాదేవుడును మన రక్షకుడును అనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఎందుకు ఎదురు చూడాలో తెలుసా? ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో మనకు తెలియదు, కానీ రాకడ కొరకు వినండి, మనం ఎదురు చూచే దాంట్లో మనమే కలవరపడాల్సిన అవసరం లేదు. ఇగో రాజ్యం మీదుగా రాజ్యం, ఇవ్వండి కరువులు, భూకంపాలు, ఇవ్వండి బోల్డ్ సంభవాలు ఉన్నాయి. అవన్నీ జరిగిన తర్వాత ఆయన వేంచయ్యనై ఉన్నాడు కనుక దీనికి కొన్ని సంభవాలు కావాలి. ఆయన రాకడ ముందు కొన్ని సంభవాలు ఉన్నాయి, ఆయన ఆగమనానికి ముందు ఏ సంఘటనలో ఉండవు, అది ఎప్పుడైనా సంభవించవచ్చు. ఈ 6 వ్యత్యాసాలను మీ ముందు పెట్టాను. మరలా జ్ఞాపకం చేస్తాను, వినండి. ఏ విధమైన కన్ఫ్యూజన్కు లోను కాకుండా ఈ 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం 1వ వచనంలో ఇదిగో పరలోకమందు తలుపు తెరవబడింది. ప్రకటన 19వ అధ్యాయం 11వ వచనంలో ఇదిగో పరలోకమందు తలుపు తెరవబడింది. మొదటిసారి తలుపు తెరవబడినప్పుడు భూమి మీద ఉన్న వారిని ఎక్కిరమ్మనే పిలుపు వచ్చింది. రెండవసారి పరలోక తలుపు తెరవబడినప్పుడు ఆయనతో పాటు ఆయన పరిశుద్ధ దేవదూతలు, ఆయన పరిశుద్ధులు కూడా భూమి మీదకి వేంచైనై ఉన్నారు. ఈ రెండింటి మధ్యలో సంఘం అనే ప్రత్యక్షత మీకు కనబడదు. ఈ విషయాన్ని నిన్నే మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు రెండింటి మధ్య వ్యత్యాసాలు కొంచెం మనసులో పడినివ్వండి. ఆయన ఆగమనం మధ్యాకాశానికి, ఆయన రాకడ భూమి మీదకి. ఆయన ఆగమనములో సంఘ పరిశుద్ధులు కొనిపోబడతారు, ఆయన రాకడలో సంఘ పరిశుద్ధులు ఆయనతో కూడా వస్తారు. ఆయన ఆగమనములో వినండి ప్రియులారా, ఆగమనం శ్రమలకు ముందే జరుగుతుంది, ఆయన రాకడ శ్రమల తరువాత జరుగుతుంది. ఆయన ఆగమనములో సంఘమునకు విడుదల ఉంది, ఆయన రాకడలో భూమి మీద ఉన్న వారికి తీర్పు ఉంది. ఆయన ఆగమనం భలే రహస్యంగా జరిగిపోతుంది, ఆయన రాకడ మాత్రం అనేక సంభవాలు జరగగా అది బహిరంగంగానే జరుగుతుంది. ఆయన ఆగమనం ఏ సమయంలోనైనా జరగవచ్చు, కానీ ఆయన రాకడ కొన్ని సంభవాలు జరిగిన తర్వాత అది జరిగే అవకాశం ఉంది అని లేఖనాల వెలుగులో మనం అర్థం చేసుకుంటున్నాం. మీరు గ్రహిస్తారు అని నేను అనుకుంటున్నాను. కనుక ప్రియులారా, ఆయన ఆగమనం ఎప్పుడో తెలియదు కనుక సంగమగా మనం సిద్ధపడవలసిన అవసరత ఉంది. అయితే కొంతమంది నిన్న వర్తమానమైన తర్వాత అడిగిన దాన్ని బట్టి, అన్న సరే ఈ విషయాలన్నీ తెలుసుకుంటాం కానీ ఆయన రాకడకు సిద్ధపడినట్లుగా ఎలాగా సిద్ధపాటు జీవితాలు, దాని కొరకు కొంత మాటలు తెలిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని మన ప్రియులు కోరారు. ఆ సంగతులే నేను మీకు వివరిస్తాను. ప్రియులారా వినండి, ఒక మనిషి ఎత్తబడిపోవడం, కొనుక్కోబడ్డం అనేది, ఆయన రావటం, సంగమగా మనుషులందరూ ఎత్తబడ్డం అనేది నమ్మడానికి కొంచెం కష్టమని అనిపించిన దీనికి ఆధారాలైతే ప్రభు లేకుండా చేయలేదు. దీనికి భలే ఆధారాలు ఇచ్చాడు. ప్రియులారా, ఈ రోజున ఆధారాలను మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. ఇప్పటి వరకు జరిగిపోయినటువంటి కొన్ని ఆధారాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి ఆధారం హానోకు జీవితమే. రెండవ ఆధారం ఏలియా జీవితం. మూడవ ఆధారం యేసుక్రీస్తు జీవితం. నాలుగో ఆధారం పౌలు భక్తుని జీవితం. మిత్రులారా, ఈ నలుగురు యొక్క జీవితాల్లో కూడా భూమి మీద ఉన్నటువంటి వీరు ఎత్తబడేటువంటి ప్రక్రియ జరిగింది. పౌలు భక్తుని మినహాయిస్తే ముగ్గురు కూడా ఎత్తబడిన తర్వాత మళ్ళీ భూమి మీద వాళ్ళు పనిచేస్తున్నట్లుగా మనకు కనబడదు. కానీ పౌలు మాత్రం ఒక దర్శన రీతిగా ఆయన కొనుపోబడి మళ్ళీ భూమి మీద ఉండి కొంతకాలం దేవుని పరిచర్య చేయడాన్ని మనం చూస్తాం. ఏది ఏమైనా ఎత్తబడే ప్రక్రియ ఈ నలుగురు జీవితాల్లో మనం చూస్తాం. కనుక ఈ నలుగురు జీవితాల లోపలికి వెళ్ళి మనం కొంచెం చూస్తే ఒక వ్యక్తి లేక సంఘం ఎత్తబడడానికి ఏ స్థాయిలో ఉంటే వారు ఎత్తబడతారో తెలుసుకునేందుకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒక్కొక్కరి జీవితంలోంచి 4 సంగతులు చెప్తాను. ఒక్కొక్కరి జీవితంలోంచి 4 సంగతులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, హానోకు జీవితం దగ్గరగా రండి. హానోకు జీవితాన్ని గురించి అధ్యయనం చెయ్యాలి అంటే 3 చక్కని వాక్య భాగాలు. ఒకటి ఆదికాండం 5వ అధ్యాయం,
రెండవది హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, మూడవది యోధా పత్రిక. ఈ 3 అధ్యాయాల్లో హానోకు యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేస్తాం. ఆ లేఖనాల వెలుగులో హానోకు ఎత్తబడ్డానికి అతని దగ్గర ఉండేటువంటి అనుభవాలు ఏంటో ఈ రోజున వ్యక్తికి, ఈ రోజున సంఘానికి, కుటుంబానికి ఎత్తబడేందుకు అనుభవాలను మనం చేజిక్కించుకోవాలి ప్రభు సహాయంతో. రైట్, హానోకు దగ్గర ఏం కనబడుతున్నదట? ఇలా జ్ఞాపకం చేస్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చదువుతున్నాను చూడండి ప్రియులారా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు మీ కొరకు చదువుతున్నాను చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుకోబడెను. అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనన్న సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెనే కదా అని రాసి ఉంది. ఈ 2 వచనాల్లో హానోకు జీవితం నుంచి కొన్ని మంచి మాటలు చెప్తారు, వినండి. మొదటి మాట, అతను దేవునికి ఇష్టడు. ఒక వ్యక్తి దేవునికి ఎప్పుడు ఇష్టడవుతాడు అని అంటే ప్రియులారా, దానికి ఒకే ఒక క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా ఏమిటి అంటే విశ్వాసము ద్వారానే దేవునికి ఇష్టలు కాగలం. పౌలు భక్తుడు చెప్తాడు, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో వారు ఎందుకు రాలిపోయారు అనే దానికి ఇలా అన్నాడు. చదువుతాను చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరించబడిరి. ఎందుకు దేవునికి మీరు ఇష్టలుగా ఉండలేకపోయినారు అంటే వారు దేవుని ఎడల సరైన విశ్వాసమును కనపరచలేదు. దేవుడు ఉన్నాడు అని వారికి తెలుసు, కానీ ఆయన వెతికేటువంటి వారికి ఫలము దయచేస్తాడు, కనానుకు తీసుకుని వెళతాడు అన్న విశ్వాసం లోపించింది వాళ్ళ దగ్గర. అందుకే మమ్మల్ని చంపడానికి తెచ్చారా, ఐగుప్తులో సమాధులు లేవనుకున్నారా అని దేవుడు ఏర్పాటు చేసిన సేవకుల మీద వినండి ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేయడాన్ని మనం చూస్తాం. కనుక వినండి, విశ్వాసము లేకుండా, ఏ విశ్వాసం? దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం ఉంటే సరిపోదు, ఆయన వెతికే వారికి ఫలము దయచేవాడని కూడా విశ్వాసం ఉండాలి. అప్పుడే అది పరిపూర్ణమైన విశ్వాసం అవుతుంది ప్రియులారా. కనుక గమనించండి, హానోకు ఈ భూమి మీద నుంచి ఎత్తబడ్డానికి గల కారణం ఏమిటి అంటే మొదటి మాట దేవునికి ఇష్టడు. ఇది మీ మనసులో పెట్టుకోండి. రెండవ మాట చెప్తాను, ఆలకించండి ప్రియులారా. రెండవ మాట ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో చూడండి ఏం రాసిందో. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను అని ఉంది. దేవుడు అతను తీసుకుని వెళ్ళిపోవడానికి, అతను ఎత్తబడే అనుభవం ఇవ్వడానికి హానోకు దగ్గర కనబడుతున్న మరో అనుభవం ఏమి అనగా దేవునితో నడచట. దేవునితో నడుచుట. మనకు తెలుసు ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారం సమ్మతి లేకుండా ఇద్దరు కూడు నడుతురా అని. కనుక దేవునితో మనము నడవాలనంటే దేవునికి మనకి మధ్య సమ్మతి కుదరాలి. హానోకి దేవునికి మధ్య సమ్మతి కుదిరింది. అందుకనే ప్రియుల హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచినాడు. హానోకు ఎత్తబడ్డానికి రెండవ బలమైన కారణం అతను దేవునితో నడిచినవాడు. గుర్తుపెట్టండి 2 మాటలు, దేవునికి ఇష్టడు, తర్వాత దేవునితో నడిచినవాడు. 3వ సంగతి మళ్ళీ చెప్తాను వినండి. హెబ్రీలకు రాసిన పత్రిక మళ్ళీ 11వ అధ్యాయంలోనే ఆయన ఎత్తబడ్డానికి మరొక కారణం ఉంది. ఇక్కడ చెప్తాను చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మీ నిమిత్తమై చదువుతున్నాను మంచి మాట చూడండి. 5వ వచనంలో, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుకోబడెను. అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. ఈ మాట గమనించాలి. అతను కొనుకోబడక మునిపే అతను దేవునికి ఇష్టడు అనేటువంటి సాక్ష్యాన్ని పొందాడు. ఈ మాటలు గమనించాలి. దేవునికి ఇష్టడు, దేవునితో నడిచిన వాడు, దేవుని నుండి సాక్ష్యం పొందినవాడు. మనుషుల నుంచి మనం పొందుతాం సాక్ష్యాలు. మనుషుల పైరూపాన్ని చూచి మన గురించి భలే భలే మాటలు చెప్తారు, కానీ దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఈ బైబిల్ దేవుడు తన ప్రజలను గురించి సాక్ష్యం ఇవ్వడంలో భలే సంతోషాన్ని వ్యక్తపరిచిన వాడు.
చాలా మంది గురించి సాక్ష్యం ఇచ్చినాడు ఆయన. మోషే గురించి ఇవ్వలేదా? దావీదు గురించి ఇవ్వలేదా? అలాగనే తన కుమారుడైన యేసుని గురించి ఇవ్వలేదా? చాలా మంది గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ హానోకుని గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడట. వింటున్నారా? 3 అనుభవాలు చూసాం మనం. దేవునికి ఇష్టడు, దేవునితో నడిచిన వాడు, దేవుని నుండి సాక్ష్యం పొందిన వాడు. 4వ సంగతి యోధా పత్రికలోంచి చెప్తాను, వినండి. యోధా పత్రిక ప్రియులారా వినండి ఈ మంచి మాట. 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించిట్లనెను. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వీరిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటల గూర్చి వారిని ఒప్పించడానికి ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. అంటే దేవుని మాటలు ప్రకటించి దేవుని సేవ చేస్తున్నాడు. నోవాతోనే మొదలవ్వలేదండి సేవ. దేవుని ఉగ్రత రాబోతుంది, ఒరే మారు మనసు పొందండి అని నోవహే చెప్పలేదండి. దేవుని వాక్యం నోవా కంటే ముందు హానోకు కూడా దేవుని సువార్తను ఒక ప్రవక్తలాగా చేశాడని ఈ వచనాలు మనకి నేర్పిస్తున్నాయి. కనుక హానోకును దేవుడు తీసుకుని వెళ్ళిపోవడానికి 4 బలమైన కారణాలు మనసులో పడనివ్వండి. ఈరోజు ఒక సంఘం, ఈ రోజు ఒక కుటుంబం, ఒక వ్యక్తి ప్రభు యొక్క ఆగమనంలో ఎత్తబడాలి అంటే మీరు 4 అనుభవాలు సంపాదించుకోకపోతే ఎట్లా? దేవునికి ఇష్టలమగుట, దేవునితో నడుచుట, దేవుని నుండి సాక్ష్యము పొందుట, దేవుని సేవ చేయుట. ఇంకెక్కువ వివరించలేను. ఆ 4 తలంపుల దగ్గరే మనం ఎత్తబడ్డానికి రెడీగా ఉన్నామో లేక విడవబడ్డానికి సిద్ధమైపోతున్నామో ఎవరి లెక్క వాళ్ళకే తెలిసిపోతుంది. దీనికి ఎవడో వచ్చి తీర్పు తెచ్చనక్కర్లా. సరే అట్టి పెట్టండి, ఏలియా దగ్గరికి వద్దాము రండి. రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి ప్రియమైన స్నేహితులారా, రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో ఇలా వ్రాసి ఉంది. మీ కొరకు చదువుతున్నాను. ఈ మంచి మాట గమనించండి. 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఇది ఏలియాకు దేవుడిచ్చిన ఎత్తబడిన అనుభవం. ఈయన దగ్గర కూడా 4 సంగతులు చెప్తాను ప్రియులారా. ఏమిటి ఏలియా దగ్గర ఉన్న ఎత్తబడ్డానికి సరిపడా అర్హతలు, స్తోమత అని అంటే 4 మంచి ఆత్మ సంబంధమైన అనుభవాలు కనబడతాయి. ఏమిటో జ్ఞాపకం చేస్తాను, వినండి. మొదటి మాట రాజులు 1వ గ్రంథం 17వ అధ్యాయం మీరు చదవండి. 1-2 వచనాల్లో ఇట్లున్నాయి, 3 వచనాల వరకు. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించుచున్నాను. వింటున్నారా ప్రియులారా? పిమ్మటి యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవిచ్చటి నుంచి తూర్పునకు పోయి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము అని రాసి ఉంది. ఈ వచనం నాకేమి నేర్పిస్తుందనంటే కేరీత్ అనే మాటకు ప్రత్యేకత అనే అర్థం ఇస్తుంది. నిజంగా ఏలియా కేరీత్ దగ్గర ఉండడమే కాదు గాని అతను దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డాడు. దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డాడు. ప్రియులారా వినండి. కేరీతు వాగు దగ్గర తాను మిగిలిన ఇశ్రాయేలు ప్రజలందరూ బయలుదేవతను ఆరాధిస్తున్నారు. వినండి ప్రియమైన స్నేహితులారా, వాళ్ళంతా కూడా వారి ఆధ్యాత్మిక స్థితిలో రాచీపడి వారి నిజదేవుడైనటువంటి యెహోవాను విడిచి వారి బయలుదేవతను ఆరాధించే వాళ్ళు అయిపోయారు. కానీ ఏలియా దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డాడు. ఇది మొదటి అనుభవం. రెండవ అనుభవం చెప్తాను, వినండి. రెండవ అనుభవం ఏంటో తెలుసా? మిగిలిన ఇశ్రాయేలు ప్రజలందరికీ దాదాపు 3.5 సంవత్సరాలు వర్షం పడకపోతే, పంటలు లేకపోతే వాళ్ళు కరువును అనుభవిస్తూ తినడానికి తిండి లేక, త్రాగడానికి నీళ్లు లేక బాధపడుతున్నారు. కానీ ఏలియాకు ఆ ఇబ్బందులు ఏమీ లేవు. కేరీతు వాగు నీళ్లు తాగుతూ బ్రతుకుతున్నాడు. కాకులతో వచ్చిన ఆహారాన్ని ఆయన భుజిస్తా ఉన్నాడు. ఈ 2 పరిస్థితులు మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే దేవుని చేత పోషించబడ్డాడు. కేరీతు బాగు దగ్గరే కాదు, సారేపతికైనా వెళ్ళి చూడండి. అక్కడ కూడా సారేపతి విధవరాల ద్వారా దేవుడు ఆయనకి పోషణ ఇచ్చాడు.
అడు తర్వాత బదరి వృక్షం దగ్గరికి వెళ్ళండి. అతను నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి మరణాపేక్ష గలవాడై ఉంటే మళ్ళీ దేవదూత ద్వారా దేవుడు పోషణ ఇచ్చాడు. దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారికి దేవుని పోషణ ఎప్పుడూ తక్కువ కాదు. గమనిస్తున్నారా? దేవుడు మమ్మల్ని పోషించడం లేదండి, మా అక్కరలో అవసరాలు తీర్చడం లేదండి అని చెప్పి దేవుని మీద నీవు ఏమండి నిందించకు. సమస్య నీ దగ్గర ఉంది. ఏమిటి నీ సమస్య అంటే నీవు దేవుని కొరకు ప్రత్యేకించబడి బతకడం నీకు చేత కాలేదు. మా దగ్గర సామెత ఉంటుంది లేండి, నలుగురితో నారాయణ కులంతో గోవిందట. అందరిలో పాటు కలిసిపోతావు కానీ నేను దేవుని బిడ్డనన్నట్టుగా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని అలవర్చుకోలేనప్పుడు నువ్వు ఎలాగ దేవుని చేత పోషించబడతావు? చూస్తున్నారా? ఏలియా దేవుని యొద్దకు కొనుకోబడేందుకు అతని జీవితంలో ఉన్న 2 అనుభవాలు: దేవుని కొరకు ప్రత్యేకించబడుట, రెండవ మాట దేవుని చేత పోషించబడుట. మూడో మాట చెప్తాను, వినండి ప్రియులారా. రాజులు మొదటి గ్రంథానికి రండి. 18వ అధ్యాయంలో ఇలా ఉంది: అనేక దినములైన తరువాత 3వ సంవత్సరం మంది యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీ వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయెను. ఇదేమిటండి అంటే ఏలియా దగ్గరున్న మరొక అనుభవం దేవునికే విధేయత చూపుట. ఆహాబు దగ్గరే వెళ్ళమంటున్నాడు దేవుడు. ఆహాబు దగ్గర ఏమైనా సాల్వాలు ఉన్నాయా ఏలియా కప్పడానికి? ఆహాబు దగ్గర ఏమైనా సన్మానాలు ఉన్నాయా ఏలియాకు చేయడానికి? వినండి ప్రియులారా, ఆహాబుకు ఏలియా కనబడితే చంపేద్దామనుంది. అతని భార్యను యెజబెలుకైతే ఏలియా ప్రాణమే తీద్దామనుంది. కానీ దేవుడు వెళ్ళమన్నాడు, ఏలియా వెళ్ళిపోతున్నాడు. అయ్యో ప్రభువా, ఆహాబుకు నేను శత్రువులాగా అయిపోయాను, ఆహాబుకు నేను శత్రువులాగా అయిపోయాను. ఆ యెజబెలుకి నిన్ను బట్టి నేను శత్రువునైపోయాను. నేను కనబడితే వారు నా ప్రాణమే తీస్తారు నాయన, అక్కడికే పొమ్మంటున్నామేంటని ఒక్క మాట ప్రశ్నించలేదు. అక్కడ ప్రమాదం ఉంది అని దేవునికి తెలుసు, ఏలియాకు తెలుసు. కానీ దేవుడు వెళ్ళమన్నాడు, ఏలియా వెళ్ళిపోతున్నాడు. ఇది ఏమిటో తెలుసా? ప్రశ్నించని విధేయత. దేవునికి అలాంటి విధేయత కనపరిచే వాళ్ళు ఎత్తబడ్డానికి సరిపోతారు. దేవుడు ఒక పని చెయ్యమని చెబితే దానికి ప్రియులారా ఎన్ని ప్రశ్నలు సంధించి, ఓ దేవా నువ్వు నిజంగానే చెయ్యమంటున్నావా, దానికి నాకు రుజువు చూపించు. అక్కడికేదో గిద్యోనుకు ఎవడి చిన్న తమ్ముడు అయిపోయినట్టుగా గిద్యోనులాగా అన్ని అడగడమే నీకు సూచనలు చూపించు నాయన, నమ్ముతాను లేకపోతే నమ్మను. ఆయన వాక్యమే పెద్ద సూచన. ఆయన వాక్యంలో వచ్చి నీతో మాట్లాడుతున్న, చెయ్యమని చెప్తున్న పని చేయడానికి మనసు లేక సూచనలు కావాలట. మంచులో కూర్చో, గొర్రెబచ్చు పట్టుకొని కూర్చో, ఆ గొర్రెబచ్చు తడిచే వరకు సూచన పొందుదు. కానీ మరొక గిద్యోను తమ్ముళ్ళు చెల్లాయిల్లాగా దేవుని యొద్ద నుంచి సూచనలు కావాలి, చెప్పింది చెయ్యరు కానీ వీళ్ళకి సూచనలు కావాలట. నేను ఎవరిని నిందించడం లేదు సుమా, ఇలాగ సూచనల కొరకు వెంపర్లాడేటువంటి వినండి ఒక నీచ ప్రవృత్తి మన దగ్గర ఉంది. దేవుని వాక్యమే దేవుడు మనతో చెప్పింది, దీనికి సూచన ఏంటి? అది చెప్పింది చేయడమే. ఆయన ఆజ్ఞలు ఏమైతే మన కొరకు ఉన్నాయో అవి తూచా తప్పకుండా పాటించడమే. అదే ఆయన చిత్తమైతే నీ చిత్తము నాకు బయలుపరచు. నువ్వు మారుమనసు పొందడం ఆయన చిత్తం. నన్ను మారుమనసు పొందమంటా వద్దా అని ప్రభువుని అడగోగా. నువ్వు పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం. నన్ను పరిశుద్ధంగా ఉండమంటావా ఉండొద్దంటావా అని ప్రభు అని అడుగుతావా నీవు? మీరు దేవునికి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, అది దేవుని చిత్తం అని ఉంది. మళ్ళీ కృతజ్ఞతలు చెల్లించమంటా వద్దంటావని అడుగుతావా? ప్రియులారా, ఇవి సాకులు చెప్పడం కానీ సూచన కాదు ప్రియులారా. మనకు సూచనతో పని లేదు. మూర్ఖులైన వ్యభిచారులైన దుష్టతరము వారికి సూచక కార్యాలు అద్భుత కార్యాలు కావాలి. మనము వ్యభిచారులమైన దుష్టతరం కాదు, మనకు వాక్యం ఉంది, వాక్యము నమ్ముదాం, దేవుడు చెప్పాడు, లోపడదాం, విధేయత చూపుదాం, సరిపోతుంది. గమనిస్తున్నారా? మొదటి మాట జాగ్రత్తగా వినాలి, దేవుని కొరకు ప్రత్యేకించబడి. రెండవ మాట దేవుని చేత పోషించబడి. మూడవ మాట దేవునికి విధేయతను కనపరిచి. నాలుగో సంగతి చెప్తాను రండి. యాకోబు రాసిన పత్రికలో ఇదే ఏలియాను గురించి మనం ఇట్లా చదువుతాం ప్రియులారా. చదువుతున్నాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఇట్లా రాసి, క్షమించండి 17వ వచనం. ఏలియా మనవంటే స్వభావం గల మనుషుడే,
వర్షింపకుండునట్టు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి తన ఫలమిచ్చాను. ఈ వచనాలు మనకేమి నేర్పిస్తాయి అంటే, ఏలియా ప్రార్థనా పరుడు, దేవునికి ప్రార్థించుకునేవాడు. ప్రభు అతని ప్రార్థనను ఎప్పుడు తోసివేయలేదు. దేవుడు కార్యాలు చేస్తూనే వచ్చాడు అతని ప్రార్థనలన్నిటికీ. కనుక ప్రియులారా, ఈ 4 సంగతులు మీ మనసులో పడనివ్వండి. ఎత్తబడే వ్యక్తికి, ఎత్తబడే కుటుంబానికి, యేసు ప్రభు దగ్గరకు, మేఘముల దగ్గర కొనుక్కోబడే సంఘానికి, కుటుంబానికి ఉండవలసిన సులక్షణాలు ఏమిటి అంటే, వినండి ప్రియులారా, దేవుని కొరకు ప్రత్యేకించబడుట, దేవుని చేత పోషించబడుట, వినండి ప్రియులారా, దేవునికే విధేయత చూపించుట, చివరి మాట వినండి, దేవునికే ప్రార్థించుకునుట. ఇవి వస్తున్నాయా మన సంఘాలకు? ఇవి వస్తున్నాయా మన కుటుంబాలకు? సరే, ఎవరి సంగతో ఏమో గాని అసలు నీకే లక్షణాలు అవ్వాలి అనేటువంటి తపన ఏదైనా నీకు కలుగుతుందా అన్నదే ప్రశ్న. ఇంకెక్కువ వివరించలేను, మనకున్న సమయం కొంచెం గనక. సరే, 3వ సంగతి యేసు ప్రభుని గురించి చెప్తాను రండి ప్రియులారా. ఏమిటి యేసు ప్రభుని గురించిన మాట? లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం మీ కొరకు చదువుతున్నాను, చూడండి మంచి మాట. లూకా సువార్త 24వ అధ్యాయం 51వ వచనం. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. ఇది యేసుక్రీస్తు యొక్క ఆరోహణం. యేసుక్రీస్తు ప్రభు కొనుక్కోబడ్డం. తన తండ్రి యేసుక్రీస్తుకు ఆ ర్యాప్చర్, ఎత్తబడే అనుభవాన్ని ఇచ్చినాడు. మరి యేసు ప్రభుకి అనుభవం రావడానికి గల కారణం ఏంటి? ఆయన దగ్గర కనబడేటువంటి వినడా విశేషణాలు ఏంటి? ఇవి కూడా కొంచెం మనకు తెలియాలి. నేను హానోకు దగ్గర 4 చెప్పాను, ఏలియా గురించి 4 చెప్పాను, ఇప్పుడు యేసుని గురించి కూడా 4 చెప్తాను, వినండి ప్రియులారా. మొదటి సంగతి జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే నేను పరలోకము నుండి దిగి వచ్చితిని. యేసు ప్రభు యొక్క జీవితం అంతట్లో ఒకే ఒక ఎజెండా. అదేంటో తెలుసా? నా తండ్రి చిత్తం చెయ్యాలి. చివరి గెత్సెమనే తోటకు వచ్చినా కూడా ప్రియులారా, అతను తాగవలసిన పాత్రలోని తాగితే తన తండ్రితో కొంత ఎడబాటు వస్తుందని తెలిసి కూడా, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. చూడండి, అదండి ఆయన ఆరోహణ అనుభవానికి ఒక గొప్ప ఆధారం. ప్రియులారా, ఇప్పుడు మన వరకు వద్దాం. మన నిఘంటువులో, మన జీవితంలో నా ఇష్టం అనే మాట వినబడుతుందా, లేక దేవుని చిత్తమే చెయ్యాలి అన్న మాట వినబడుతుందా? ఇది మనం ఆలోచించాలి అని నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ఏ మాట మన జీవితంలో వినబడుతుంది? ఏ మాట మన జీవితంలోంచి బయటకు వస్తుంది? ఇది ఆలోచించాలి. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 50వ వచనం చూడండి. ఏముందో తెలుసా? ఇలా ఉంది, నేను నా మహిమను వెతుకుటలేదు, వెతుకుచు తీర్పు తీర్చి ఉండువాడు ఒకడ కలడు. యేసు ప్రభు జీవితం నిండా ఒకే ఒక్క, ఏమండి వినండి ప్రియులారా, ఆశయం అదేమిటో తెలుసా? తన ద్వారా తన తండ్రికి మహిమ రావాలి, అంతే. తన ద్వారా తన తండ్రికి మహిమ రావాలి. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, వినండి, ఆ లక్ష్యముతోనే ఆయన జీవించడాన్ని మనం చూస్తాం. అందుకని ఎవరైనా వచ్చి ఎంత బాగా మాట్లాడేవంటే, యేసయ్య అన్న మాట ఏంటో తెలుసా? నేను చాలా బాగా మాట్లాడగలిగాను అనడం లేదు ఆయన. నేనేం చెప్పానండి, నా తండ్రి ఏ మాటను నాకు ఇచ్చాడో ఆ మాటే మీతో చెప్పాను అంటాడు. ప్రభా నువ్వు చేసిన కార్యాలు గొప్పవంటే, ఏమండి నేనేం చేశానండి, నా తండ్రి ఏమి చెయ్యమన్నాడో ఆ మాటే నేను, ఏమండి ఆ కార్యమే చేశానంటాడు. నా చేతలు నావి కావు, నా మాటలు నావి కావు, ఇవి నా తండ్రివి. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, అలాగ తన తండ్రిని మహిమపరచడం ఆయనకు భలే చేతమైంది. వినండి, ఇది రెండో సంగతి.
మొదటి మాట దేవుని చిత్తము చేయుట, రెండవ మాట దేవునినే మహిమపరచుట. మూడో మాట ఏంటో తెలుసా? చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనం ఉంటుంది. యేసయ్య ఇట్లన్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నాడు. యేసుప్రభు జీవితంలో కనబడే మరో ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటో తెలుసా? వినండి ప్రియులారా, అతను దేవుని పనిని సంపూర్తి చేసిన వాడు. తన తండ్రి తనకు అప్పగించిన పనిని ఆయన సంపూర్తి చేసినటువంటి వాడు. ఇక చివరి మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను ప్రియులారా. యేసు ప్రభు జీవితంలో కనబడే మరో ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటో తెలుసా ప్రియులారా? ఆయనే అన్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు అన్నాడు. ఎవరు స్థాపించగలరు? ఛాలెంజ్, మీకు సవాల్ విసురుతున్నాను. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు అని ఆయన సవాలు విసిరాడు. కనుక వినండి, పాపము ఏ కోశాన అంటని వినండి, ఆయన పవిత్ర జీవితం ప్రభు దగ్గర, తన తండ్రి దగ్గరకు ప్రభు ఎత్తబడ్డానికి కారణమైంది. అలా అని చెప్పి ఆయన శోధించబడలేదా అంటే ఆయన మనవలే శోధించబడ్డాడు అని, కానీ పాపము చెయ్యలేదు అనే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతాం. మనవలే అన్ని విషయములలో శోధించబడినను ఆయన పాపము లేని వాడుగా ఉన్నాడు. అందుకే నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు అని ఆయన సవాలు విసిరాడు. ఈ 4 అనుభవాలు మనసులో ఉంచండి. ఈ 4 అనుభవాలు మీ మనసులో ఉంచండి. అమ్మ, వింటున్నారు కదా? మొదటి మాట జాగ్రత్తగా వినండి. మొదటి మాట అతని జీవితంలో దేవుని చిత్తము చేయుట, రెండవ అనుభవం అతని జీవితంలో దేవుని మహిమపరచుట, మూడవ అనుభవం అతని జీవితంలో దేవుని పని నెరవేర్చుట, 4వ అనుభవం అతని జీవితంలో దేవుని ఎదుట ఏ పాపము లేని వానిగా ఉండుట. శోధించబడినను పాపము లేని పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకమైన వాడు ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో భక్తుడు అందుకే ఆ మాట రాస్తాడు. కనుక ప్రియులారా, ఇప్పటి వరకు వింటున్నారు కదూ, 3 4 12 అనుభవాలు చూసాం మనం. 3 4 12 అనుభవాలు చూసాము. పౌలు భక్తుల దగ్గరకు రండి. కొరింథీయులకు రాసినటువంటి ప్రియులారా 2వ పత్రిక 12వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయంలో మీ కొరకు చదువుతున్నాను చూడండి. మంచి మాట, 2వ వచనం. క్రీస్తునందు ఒక మనుషుని నేను ఎరుగుదును, అతను 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశానికి కొనిపోబడెను. అతను శరీరంతో కొనిపోబడను, నేను ఎరగను. శరీరం లేకుండా కొనిపోబడను, నేను ఎరగను. అది దేవునికే తెలియను. అట్టి మనుషుని ఎరుగుదును, అతడు పరదేశంలోని కొనిపోబడి వచ్చింప శక్యమ కాని మాటలు వినను, ఆ మాటలు మనుషులు పలకకూడదు అన్నాడు. ఈ వచనం అతని యొక్క స్వీయ అనుభవమే, కానీ అది అతిశయానికి కారణమవుతుందని తనకు కలిగిన ఎంత గొప్ప ప్రత్యక్షత ఎవరో 3rd పర్సన్ జరిగినట్టుగా రాశాడు. కానీ ఈ అనుభవం నాదే కాబట్టి సామాన్యుడు అనుకుంటున్నారా? నేను చాలా గొప్ప ప్రత్యక్షత కలిగిన వాడిని. నేను ఇప్పుడు శరీరంతో మీ మధ్య ఉండి పనిచేసిన 14 సంవత్సరాల క్రిందట నాకు ఇంకోటి గొప్ప అనుభవం దొరికిందని ఆయన అతిశయంతో చెప్పడం లేదు. ఈ రోజున ఒకడికి ఒక చిన్న కళ స్టేజ్, ఈ స్టేజ్ కట్టాలి. మనం ఆ కళ చెప్పడానికి మన స్టేజీ కట్టాలి. ఇక్కడ ఈ అమ్మగారికి దర్శనం వచ్చిందంట. ఈ అమ్మగారు దర్శనం మనకి వివరించడానికి 3 రోజులు కోటాలు పెట్టాలంట. మీ కళలు దర్శనాలు మండిపోను. ఎవడికి ఉపయోగపడిన కళలండి, ఎవడికి ఉపయోగపడిన దర్శనాలు. అందులో మన జీవం ఉంటే వినండి, ఆ కళలు దర్శనాలు చెప్పేదానికి నీకు స్టేజీలు అక్కర్లేదు. సీరియల్ కథ తిప్పినట్లుగా 3-4 రోజులు ప్రోగ్రాం అవసరం లేదు. వినండి, నీ కళ, నీ దర్శనం దేవుని పాదాల మీద పడి ఏడవిచ్చేలాగా చెయ్యాలి. ఆ ఏడుపు విని ఏమమ్మా ఎందుకు అట్లా ఏడుస్తున్నావు, ఏం బ్రదర్ గారు ఎందుకలా ఏడుస్తున్నారంటే, ప్రభు నాకు ఒక ప్రత్యక్షతనిచ్చాడండి, నా పాపం ఎంతో కనబడిపోయిందండి, ఆయన గొప్పతనం ఎంతో కనబడిపోయిందండి, లేక నశించిపోతున్న మనుషుల నాశనం నాకు కనబడిందండి. ఏడవకుండా ఎలా నవ్వమంటారండి? అదండి దర్శనాలు పొందిన వాళ్ళ జీవితం, అదండి కలగనే వారి జీవితం, అదండి ఆయన ప్రత్యక్షతను పొందే వాళ్ళ జీవితం. నేను మీలాంటి వాడిని అనుకుంటున్నారా? నాకు కళలు ఎక్కువ, దర్శనాలు ఎక్కువ. నేను ఆధ్యాత్మికంగా మీకంటే చాలా సూపర్ అన్నట్టుగా కనబడుతుంటున్నారు. వినండి ప్రియులారా, అతిశయపడకండి, అవి వృధాతిశయంగా మిగిలిపోతుంది. పౌలు జీవితం మనకు నేర్పిస్తుంది ప్రియులారా.
ఆయన కొనుక్కోబడ్డాడు. మరి ప్రభు ఇలాంటి గొప్ప ప్రత్యక్షత ఆయనకి ఇచ్చేదానికి అతని దగ్గరున్న అనుభవం ఏంటో నేను కొన్ని తలంపులు ఈయన గారి గురించి కూడా మీతో చెప్పడం మంచిది అని ఎంచుతా ఉన్నాను. రెండు ప్రియమైన స్నేహితులారా, ఈ దగ్గర మనకు కనబడే కొన్ని మంచి అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం చూడండి 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అన్నాడు. అంటే దేవుడు అనుగ్రహించిన దర్శనమునకు అవిధేయత చూపలేకపోతున్నాడు. ఇది కావాలండి మనకి. ప్రభువు మన మనోనేత్రమును తెరవగా, మన కంటికి పట్టిన పొరలు రాల్పగా, మన కలిగినటువంటి ఆ దైవ దర్శనానికి విధేయత చూపగలిగితే ఎత్తబడ్డానికి పనికొస్తాము. ఇది మొదటి అనుభవం. వినండి ప్రియమైన స్నేహితులారా, దేవదర్శనముతో వినండి, ఆయన జీవితాన్ని మొదలుపెట్టినటువంటి ఆయన తన జీవితాన్ని గురించి ఇలాగన్నాడు. చూపిస్తాను చూడండి. ఇదే అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇలా ఉంది. ఈ విధమైన నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. దేవుని ఎదుట మనస్సాక్షిని కాపాడుకునే జీవితం ఎంత అద్భుతంగా ఉందండి. అసలు ప్రజల ముందు నిలబడి ఎలాంటి సవాలు విసిరాడో చూపించిన కొంచెం పక్కన చూడండి. ఇలాగా అది అపోస్తలుల కార్యాలు 23లో మొదటి వచనం చూడండి. పౌలు మహాసభ వారిని తేరి చూచి, ఓ సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడని దేవుని ఎదుట నడుచుకుంటేనని చెప్పాను. ఏమి దమ్మున్న మగాడండి ఈయన. సవాలు చేసి చెప్తున్నాడు, నేను ఎంత బాగా మనస్సాక్షిని నేను కాపాడుకున్నానో అని. దేవ దర్శనముతో బ్రతికాడు, దేవుని ముందు మంచి మనస్సాక్షితో బ్రతికాడు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియులారా. 16వ వచనం ఇలా ఉంది. 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. పౌలు జీవితంలో కనబడే మరొక ఆధ్యాత్మిక మెట్టేమిటి అంటే, దేవుని సువార్త భారం తన మీద మోపబడినట్టుగా గ్రహించినాడు. దేవుని దర్శనముతో బ్రతకడం మొదలుపెట్టి, దేవుని ఎదుట మనస్సాక్షిని కాపాడుకుంటూ, దేవుని సువార్త భారముతో జీవించిన ఆయన చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను ప్రియులారా. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనంలో పౌలు ఇలాగ అన్నాడు. 24:20 చదువుతున్నాను చూడండి. ఇలాగా క్షమించండి, 20వ అధ్యాయం 24వ వచనం, క్షమించాలి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. ప్రాణాలకు తెగించిన తెగువ, దేవుని కొరకు తెగింపు. ఈ 4 అనుభవాలే అపోస్తలుడైన పౌలుకు దేవుడు ఈ ఉన్నతమైన అనుభవాన్ని ఇవ్వడానికి గల కారణం. దేవుని దర్శనంతో బ్రతికినాడు. ప్రియులారా వినండి, దేవుని ఎదుట మనస్సాక్షిని కాపాడుకుంటూ బ్రతికాడు. దేవుని సువార్త భారం తన మీద మోపబడి ఉన్నట్టుగా భారంతో జీవించాడు. దేవుని కొరకు జీవించడానికి తెగింపే కలిగినటువంటి వాడు. కనుక ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, ఆయన ఆగమనం ఉంది, ఆయన రాకడ ఉంది. ఆగమనముకు ముందు శ్రద్ధ వహించి జీవితాలు పరివర్తన చేసుకుని రూపాంతరం చెందవలసిన సంఘమైన మనమే. రాకడ జరుగుతుంది, దాని కొరకు ఏం చేయాలో తర్వాత మీతో చెప్తాను. కానీ ప్రియులారా, ఆయన ఆగమనం, సంఘం కొనిపోబడ్డానికి ముందు వినండి, ఈ రెండింటి మధ్య తేడాలు తెలుసుకుని రాకడంటూ ఆగుతున్నావు. ఆయన ఆగమనం చాలా త్వరగా రాబోతా ఉంది. సంఘముగా నీవు నేను సిద్ధపడే క్రమంలో హానోకులాగా, ఏలియాలాగా, యేసుక్రీస్తు వలె చివరికి ప్రియులారా పౌలు వలె మన జీవితాన్ని సిద్ధపరచుకుందాం. మళ్ళొకసారి జ్ఞాపకం చేయన వినండి, దేవునికి ఇష్టలమవుదాం, దేవునితో నడుద్దాం, దేవుని నుండి సాక్ష్యం పొందుదాం, దేవుని సేవ చేద్దాం. సరిపోతుంది ఎత్తబడ్డానికి. దేవుని కొరకు ప్రత్యేకించబడదాం, దేవుని చేత పోషించబడదాం,
దేవునికి విధేయత కనపరుచుదాం. ప్రియులారా, దేవునికి ప్రార్థించుకుని బ్రతుకుదాం. సరిపోతుంది ఎత్తబడ్డానికి అనుభవం. దేవుని చిత్తమే చేద్దాం. దేవునికే మహిమను తీసుకుని వద్దాం. దేవుడు అప్పగించిన పనిని సంపూర్తి చేద్దాం. దేవుని ఎదుట పాపరహితంగా కనబడదాం. సరిపోతుంది జీవితం. దేవ దర్శనముతో బ్రతుకుదాం. దేవుని ఎదుట మనసాక్షిని కాపాడుకుందాం. దేవుని సువార్త భారం మోపబడి ఉన్నట్టుగా బ్రతుకుదాం. దేవుని కొరకు తెగింపుతో, సాహసంతో బ్రతుకుదాం. ఆయన రాకడ కొరకు ఎత్తబడ్డానికి మనం సరిపోతాం. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, మరణాథ. తల్ల వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. ప్రేమపూర్ణుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అధ్యయనాల్లో మీరు మాతో అనేకమైన విషయాలు మాట్లాడుతూ వస్తున్నారు. మా లోపాలు, మా దోషాలు మాకు కనబడుతున్నాయి. మీరు వస్తున్నారని మేము పాడుకుంటున్నాము. గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేవేల పరిశుద్ధులతో వస్తాడు అని నీ రాకడ గురించి పాడి, ఇంకా కొన్ని శ్రమలు, సూచనలు కనబడలేదు గనక నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా, ఉదాసీనంగా బ్రతుకుతున్న మా జీవితాలు క్షమించి, ప్రభువా, నీ ఆగమనం అది ఎప్పుడో మాకు తెలియదు గనక ఏ రోజుకు ఆ రోజే, ఏ గడియ కాగడియే మేము సిద్ధపడి ఉండినట్లుగా ప్రభువా, నీ కృప మా మీద ఆవర్పనివ్వండి. నీ అభిషేకం మా మీద ఉంచండి. మమ్మల్ని అలా సిద్ధపరచండి. యేసు నామములోనే స్తోత్రించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.